దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు అందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలుకు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అద్భుతమైన గొప్ప వాగ్దానము ఇది మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఈరోజు దేవాదేవుడు మన బలపరచడానికి ఒక గొప్ప వాక్యాన్ని మనకు తెలియపరుస్తూ వినిపింపజేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు పర్వతంలారా, మనల్ని ఒక పర్వతం వల్ల పెద్ద గుట్ట కొండ వలె దేవుడు పోలుస్తున్నాడు. మామూలు వ్యక్తి కాదు. ఇక కొంతకాలంకు ఇజ్రాయేలుకు నా జనులు వచ్చేదారు అంటే దీని అర్థం ఏంటంటే ఆత్మీయకర్థం గమనించుదామండి. ఇజ్రాయేలుకు నా జనులు తిరిగి వచ్చేదరు. హల్లెలూయా. ఎంతకాలానికి? ఇంక కొంతకాలానికి అంటే మీరు తిరిగి రావటము, తిరిగి దీవించబడటం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆశీర్వాదం అనేది రాకుండా ఉండదు. మేలు తప్పకుండా పొందుకుంటారు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. స్తోత్రం కలుగును గాక. మీరు చిగురు పెట్టి ఫలములు ఫలించే విధంగా మీరు ఉండబోతున్నారు అనే విషయాన్ని కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒక మొక్క చిగురు వచ్చిందనుకోండి, ఆ చిగురులో నుండి రోజు రోజు ఆకులు వచ్చి దాంట్లో నుంచి పిందెలు, కాయలు, ఫలాలుగా మార్చబడుతూ ఉంటాయి. అయితే దేవుడిస్తున్నటువంటి ఈ వాగ్దానం ఏంటంటే అతి కొద్ది రోజుల్లోనే నా జనులైన మీరు దీవించబడేదారు అనేటువంటి వాగ్దానాన్ని ఈరోజు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. అవునండి, అతి కొద్ది రోజుల్లోనే. ఇప్పుడు మొక్క విత్తినప్పుడు దాంట్లో చిగురు, మొగ్గలు, మొలకలు, ఏ విధంగా ఫలములు, కాయలు వస్తూ ఉంటాయో అదేవిధంగా మీరు కూడా అతి కొద్ది రోజుల్లోనే నా జనులైన మీరు, ఎవరు మీరు? మళ్ళీ నా జనులు కనుక మిమ్మల్ని దీవిస్తాను. పరాయి జనులను, పరాయి వ్యక్తులను ఎవరైనా ఇంట్లోకి రండిస్తారంటే చాలా కష్టం, రాయడానికి ఇష్టపడరు. ఒకరు వచ్చినా కాసేపే ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. అదే తెలిసిన వాళ్ళైతే ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నా జనులైన మీరు దీవించబడతారు. ఎప్పుడు? అతి కొద్ది రోజుల్లోనే, కొంతకాలంలోనే. మీరు ఒక పర్వతం వలె, గుట్ట వలె, కొండ వలె ఉండబోతున్నారు. నా జనులు మీరు తిరిగి రాబోతున్నారు. తిరిగి సంతోషంగా ఆనందించబోతున్నారు. తిరిగి ఎక్కడ బాధపడ్డావో ఆ బాధ నుండి తిరిగి సంతోషం పొందుకోబోతున్నావు. ఎక్కడ శాపం అనిపిస్తున్నావో తిరిగి నువ్వు మరలా దీవెన పొందుకోబోతా ఉన్నావు. ఎస్, ఇది ఖచ్చితం, నిజం, సత్యం. దేవాదేవుడి మాట. ఇజ్రాయేలులు తిరిగి ఏ విధంగా వచ్చేదరో అదేవిధంగా తిరిగి నువ్వు దీవించబడతావు. నీవు అతి కొద్ది రోజుల్లోనే చిగురు పెట్టి ఫలములు ఫలించబోతావు, ఆ ఫలములు అనుభవించబోతావు. దేవునికి మేము కలుగును కాక. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానము. చూడండి, ఆదామవ్వలకు ఏ విధంగా ఆ రోజుల్లో వాగ్దానం ఇచ్చాడో. ఏం వాగ్దానము? ఏదైనా తోటలో ఉంచాడు. వారు కష్టపడేది లేదు, దుబ్బము దున్నేది లేదు, నీరు కట్టేది లేదు, ఎరువు వేసేది లేదు. కేవలం ఒకే ఒక్కటి, తెంపుకోవడం తినటం. అదే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని ఆదామవ్వలు పాపం ద్వారా, దేవుడి ఇచ్చిన ఆజ్ఞ అతిక్రమం ద్వారా ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయి ఉన్నారు. ఈరోజు మనము ఆశించబడి సిద్ధంగా ఉన్నాం కానీ కోల్పోతున్నాం. ఎందుకు? కారణం ఏంటి? పాపం. మానవుని పాపం వెళ్తూ ఉంది. సో ఆదామవ్వలకు ఆనాడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఈరోజు నీకు అదే వాగ్దానం ఇవ్వడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే నా మహిమను చూస్తావు నా కుమారుడు అని తెలియపరుస్తూ అతి కొద్ది రోజుల్లోనే మీరు ఫలములు ఫలించబోతున్నారు. మీరు నా జీవనాన్ని మీరు దీవించబడబోతున్నారు. ఈరోజు కష్టంగా ఉంది పరిస్థితి, చాలా కష్టంగా. కుటుంబంలో ఎవరితో ఏం చెప్పుకోవడం కానీ పరిస్థితులు ఉండొచ్చు. మా భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా స్థితిగతులు ఏంటి, మాకు ఈ అనారోగ్య పరిస్థితులు ఏంటి, ఈ బాధలు ఏంటి, ఈ సమస్యలు ఏంటి, గొడవలు ఏంటి, చికాకులు ఏంటి, ఎప్పుడు అని అనుకుంటున్నావు. ఈ విడుదల ఎప్పుడు అనుకుంటున్నావు? అతి కొద్ది రోజుల్లోనే నా జనులైన మీరు, నువ్వు నా జనులుగా, నా ప్రజలుగా, నా బిడ్డగా ఉంటే నువ్వు దీవించబడతావు. ఆదామవ్వలు దేవునికి జనులుగా, తన బిడ్డలుగా ఉన్నంత వరకు ఏదైనా చోట్ల ఫలములు తినే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే వ్యతిరేకంగా అయ్యారో, పాపం చేశారో, వెళ్ళగొట్టబడ్డారు,
ఆ ఫలములు తినడానికి భుజించడానికి అవకాశం లేదు. ఈరోజు నువ్వు దేవునికి కుమారుడు కుమార్తెగా ఉంటున్నావా? ఉన్నట్లయితే ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే మీరు ఫలమును ఫలించి నా చెల్లిని మిమ్మల్ని దీవించబోతున్న దేవుడు తెలియపరుస్తుంది. ఇంత గొప్ప వాగ్దానం దేవుడు తెలియపరుస్తుండగా సంతోషంగా ఈ వాగ్దానం సొంతం చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి వందనాలు. ఇదిగో నా చెల్లిని మీరు అతి కొద్ది రోజుల్లోనే దీవించబడదని వాగ్దానం ఇచ్చారు. వందనాలయ్యా. నిజమే తండ్రి. చిగురు పెట్టి ఫలను ఫలించే విధంగా మా జీవితాలు వృద్ధింపచ్చి వేడుకుంటున్నాం. రక్షించండి, కాపాడండి. ఎక్కడ ఒకవేళ వాళ్ళ పొరపాటు క్షమించి నీ కృపలో ప్రతి కష్టం నుంచి, బాధ నుంచి, కన్నీళ్ళ నుంచి, దుఃఖం నుంచి విడుదల దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.